హాయ్ నేను మీ జీకే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. బోనాల పర్వదినం సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హిందువుల కోసం తాను బరాబర్ ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. రంజాన్ పండగకు రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్లు ఇచ్చిందని, అందుకు తాను వ్యతిరేకం కాదని అన్నారు బండి సంజయ్. అయితే 80% ఉన్న హిందువుల పండగ బోనాలకు కేవలం 20 కోట్లు మాత్రమే కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హైదరాబాద్లో సుమారు 3400 ఆలయాలు ఉన్నాయని, ఈ నిధులు ఏ మూలకు సరిపోతాయని బండి సంజయ్ మండిపడ్డారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయాల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆరోపించారు. ఆలయాల అభివృద్ధి గురించి మాట్లాడితే దానికి మతం రంగు పులుముతారని ప్రశ్నించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం బండి సంజయ్ లాల్ దర్వాజా సింహవాసిని మహంకాళి అమ్మవారిని, భాగ్యలక్ష్మి అమ్మవారిని, ఉప్పుగూడ మహంకాళి అమ్మవారిని, సైబరాబాద్ కుర్మాగూడలోని నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. బోనమెత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు దర్శించుకునే అమ్మవారి ఆలయంలో బోనాల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5.50 లక్షలు మంజూరు చేయడం దారుణమని విమర్శించారు. అంతేకాదు ఓవైసీ బాధపడతారనే కారణంతో ఈ ఆలయానికి ప్రభుత్వ నిధులు ఇవ్వడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. హిందూ ధర్మం అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని మోసపూరిత చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. ఇక జెన్జీ తీరుపైన బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జెన్జీ యువత ఆకాశంలోకి రాకెట్లను పంపడమే కాకుండా హిందూ సనాతన ధర్మం కోసం కూడా మాట్లాడుతున్నారని అన్నారు. వారి తీరును చూస్తుంటే ముచ్చటేస్తుందని, హిందూ సమాజం వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో తాను భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే కేటీఆర్ హేళన చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే కేటీఆర్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారని అన్నారు. కేటీఆర్ లాంటి మూర్ఖుని కూడా జ్ఞానోదయం కలిగించిన మహాశక్తి భాగ్యలక్ష్మి అమ్మవారిని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మొత్తంగా బోనాల వేళ ఆలయ నిధులు, సౌకర్యాలు కల్పన అంశాన్ని తెరపైకి తెచ్చిన బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం రాజకీయంగా చర్చనీయంగా మారింది.